నమస్తే రైతు మిత్రులు, మీరు చూస్తున్నది అయితే బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. చూడండి, తోట వేసిన వల్ల గోస చూడండి ఒక్కసారి. ఈ రాత్రి ఇంత పెద్ద వర్షం ఇన్ని రోజులు రాలే. చూడు ఎట్లా మొత్తం కొట్టుకోపోతున్న తోట చూడండి. ఇలాంటి పరిస్థితి ఉంటే రైతు ఎలా బాగుపడతాడు, ఎలా సుఖపడతాడు, ఎలా ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకి ఇన్ని కష్టాలంటే చూడండి రైతు మిత్రులు, ఎన్ని బాధలు ఉన్నాయో. అసలు మొక్కలు పెట్టిన రోజు ఉన్నట్టు అసలు ఓలిపోయినట్టు అయినాయి. దీనికి ఎంత పాటు చేసి ఎంత కష్టపడితే మళ్ళీ దారికి రావాలని ఒకసారి ఆలోచించండి. ఇట్లా వర్రబడి అట్లా ఆగమవుతుంది. చూడండి, మొక్కజొన్న చేనులో కూడా ఇంత నీళ్ళు. అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మొక్కజొన్న చేను మొత్తం చచ్చిపోయింది. అసలు అది దారికి వస్తుందో లేదో కూడా తెలియదు. చూడండి, ఇంత ఎక్కడ చూసినా నీళ్ళు 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 నీళ్ళు. రైతు మిత్రులు గమనించగలరు. ఈ పంట వేస్తే ఏంది, వేయకుంటే ఏంది, ఇంత బాధ భరించాడు రైతు. అసలు ఎవ్వరు మనకు అర్థం చేసుకుంటలేరు. ఎక్కడ చూసినా నీళ్ళే అండి. ఇక మనకు తోట దుక్కులు దున్నలేము, ఈ మధ్యలో తోట వేయలేము. మొత్తం తోట దుక్కులు చూడు, దుందామంటే జిబ 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 అంటుంది. ఇంకా రైతులైతే నారు పోసుకొని నారు ముద్దిపోయినాయి. 2 నెలల నారు ఉంది, దుక్కి దున్నకుండా చేస్తుంది వానదేవుడు. అసలు ప్రకృతి పగబట్టిందో ఏమో రైతుల మీద. కానీ రైతుల బాధ అయితే నేను అసలు ఎంత బాధ అంటే నరకం అనుభవిస్తున్నారు. ఇంత వర్షాలు లేకపోతే లేవని చెప్తాం, కరెక్టే. పడితే బాగా పడుతున్నాయి, లేకపోతే అటే పోతున్నాయి. చూడండి ఎట్లా ఉందో. చూశారు కదా రైతు మిత్రులు, రైతు బాధ అయితే అలా ఉంది. నిన్న పత్తి ఒక తీరుగా ఉంటే ఈ రోజు మాత్రం ఎరుపబడ్డది. నైట్ మొత్తం వర్షమే, అది తట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు మనకే వర్షం బాగా అంటే నీళ్ళు పడి 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 ఇట్లా మొత్తం గుంగిరేసినాయి. చేను మొత్తం ఎర్రబడిపోయింది. దానికి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా పై సైడ్ ఉంది, ఇది కింది సైడ్ అయితే మొత్తం ఊట పడిపోవడం జరిగింది. కాబట్టి రైతు మిత్రులు గమనించి 3.20 కానీ 3.19 కానీ పైన స్ప్రే చేయండి. మనకు ఎర్రబడిపోయిన చేను కొంచెం పచ్చబడే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు అయితే వర్షం రైతుల మీద పగబట్టిందో ఏమో తెలియదు, కానీ రైతులకే బాధ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు గమనించి వ్యవసాయం చేయగలరు. జై జవాన్, జై కిసాన్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.